నిమ్మిని చంపేద్దాం అనుకుంటున్నా. చంపేసి అందుకే ఇతను విషయం కట్టిన. మీ అమ్మ కడుపులు మాడా. ఇప్పుడు కామెడీలుగా అయితే అట్టిపండు తింటానని అనుకుంటారేమో. అందరికి సెట్ చేసేది తింటానని అట్టిపండు. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. బండి ఎత్తుకొని సమాజ్ ఆడకనుకో ఏం చెవులు కూడా సరిగ్గా పడ్డంలే. నీ గూడు చెదిరింది. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. అండ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చి నన్ను నిమ్మి కొట్టి కుట్లు పడేలా చేశాడు కాబట్టి నిమ్మి మీద రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నాను. సో నిమ్మికి విషయం కలిపాను అన్నట్టు నిమ్మికి తెలుసు. శివ కథ చెప్తా. సో వాడు హెల్ప్ చేస్తాడా ఈ మర్డర్ ప్లాన్లో లేదా అన్నది చూద్దాం. అండ్ చేస్తానంటే ఒకలా వస్తుంది, చేయను అంటే వాడికి నేను చంపేస్తానంట. సో చూద్దాం ఎట్లా వస్తుందా అన్నది కాన్సెప్ట్. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అంటే హైప్ ద్వారా నాకు షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది, వాడికి ఫోన్ చేస్తా, వినండి. చల్లగా అయిపోయింది. అదేందో వీడియో చేద్దామని చెప్పి అన్నీ చల్లగా తినరు. హలో ఎక్కడ్రా? నేను పిజ్జా పెట్టినా, తినవా? ఇప్పుడు నీకు గాలి వద్దా? ఎంతసేపు పడుతుంది? చల్లగా అయిపోతుంది. ఏం తింటావు ఇంకా? మరి నాకు ఫాస్ట్గా అర్జెంట్ నాకు ఒక హెల్ప్ కావాలి కూడా. అయితే నువ్వు ఈ హెల్ప్ చేస్తే మాత్రం ఇంకా చరిత్రలో ఉండిపోతావురా నువ్వు. దాదా త్వరగా. A few minutes later. ఈ పాటికి నేను 2 స్లైసులు తిన్నా. అదేందో ఫుల్ అయిపోయింది. చల్ల కూడా అయిపోతుంది. తినే ఓపిక, ఉత్సాహం, మూడ్ సర్వనాశనం. ఎందుకంటే వీళ్ళు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంకా రాలేదే. ఏం తింటాడు? చల్లగా అయిపోయింది. వాడేందుక ఏందుక వాడు ఏంది వాడు ఇది తింటా చూపిద్దామని లేరా నాయన? వాడు ఎప్పుడో ఆడి ఏదో తీసాలి ప్రతిదీనా. ఇది 1600 రా. అది చూపిస్తాం కదా, అంత రేటు పెట్టి తిన్నామని అందరికీ తెలియదు కదా. కొద్దిగా బాగా తినొచ్చా? ఎందుకే తగ్గ తిన్నది చిన్నది చిన్నదంటే చిన్నది ఏంటుకుంటుందా? ఓయమ్మ ఆ చెయ్యి దీంట్లో బాగుందిలే. బాగుంటుంది, నువ్వు బాగుంటుందనే చేసేది. పిజ్జాలో తింటా, పిజ్జాలో తింటా. నా పిజ్జా తిన్నందుకు నువ్వు నాకు రుణపడి ఉండాలి. ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. దానికి సాక్ష్యం వాడే. నిమ్మిని చంపేద్దాం అనుకుంటున్నా.
నిజమా? నిన్న కుట్లు పడేటట్టు చేస్తే నేను చంపక ముద్దు పెట్టుకుంటారా ఏమన్నా? నువ్వు నిజం ఈ రోజే నిన్న కుట్లు పడేటట్టు కొట్టినోడు రేపు చంపడానికి గ్యారంటీ ఏమి? అది నీమే కదా. నిన్న ట్రెట్ కూడా చేశాడు కదా, రాత్రి చంపేస్తా లేపేస్తా అని. నువ్వు నిజం చేస్తా ఎవరో చేతులు నేను ఎందుకు సావాలా? నేనే చంపేస్తా అయిపోయా. చంపేసి అందుకే ఇందులో విషయం కట్టిన. మీ అమ్మ కడుపులు మాడ. ఏయ్! నీకు కాదు, ఈ ఈ పీస్ లో ఇందులో ఉంది. ఇది వేసిస్తా, తింటాడు సస్సాడు, తింటాడు సస్సాడు, చెరువులు ఇసిరేద్దాం. అప్పుడు నేనేం చేయాల? నువ్వు హెల్ప్ చేయవా? అంటే కమ్మలేమో నిన్ను అంటే నేను ఏడైనా పోనీ అంటే కాదు మన అక్క నీకోసం ఏమైనా చేస్తా. పిజ్జా తిన్నావు నన్ను కలిపిస్తా ఎంతసేపు? తిరమ్మా తల్లి, తిరమ్మా తల్లి, చేస్తాలే. మీరు కనబడలేదా వచ్చే దారిలో? ఫోన్ చేస్తే రమ్మని చాలా ముద్దుగా నిమ్మి. నీ కర్ణించేది ఎవరు లేరు అంత లేదులే, ఎప్పుడు వస్తాడో ఏమో చల్లగైపోయింది, తిన్నంటాడేమో చల్లగైపోయింది. బాగుందా? సంబరం నేను తిండిస్తా కదా, అరే తుప్పా చదవా. నువ్వు చేయగలవు, అందుకే నిన్ను అడిగాడు. వాడు ఉన్నాడు ఏ తరంగా రాడు. నువ్వు నిజాలు పంపానుకుంటున్నావు కదా. నిజంగా పోతే కామెడీ నాకు పిజ్జాకి డబ్బులు మొదలు పెట్టి వాడమ్మ కొట్టించుకునే దురదుందారా? కసి చంపాలనా? కసి చంపాలనా? చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఈ రోజుతో తీర్థాలు గుట్ల మొంగమని ఎంతగా రూపాయలు ఇచ్చేది. చంపేది పాడైపోయింది అనుకోండి, డాక్టర్ పోయి కాలు పట్టుకున్నా. ప్లీజ్ నా ముఖం పాడైపోయింది, ఏదైనా చేసి నాకు మొత్తం కుట్లు పడకుండా. ఆయన మంచోడప్ప. ₹1,00,000 పోతే పోయింది కానీ ఇట్లా వాళ్ళని బతుకుని కూడదు, చంపేసారు సైకో. అదైతే నిజం. మళ్ళా ఎట్లా కొట్టి భయం లేకుండా సైక్ 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 అంటాడు. సైక్ మేము చూపిస్తాను సైక్ ఈ రోజు నువ్వు పోతావు ఇంకా శాశ్వతం, ఇంకా భూమిలో పోతావు. ఇంకా ఎవరు నీ నువ్వు మళ్ళా వాడేమన్నా వాడు కూడా ఆల్రెడీ పిజ్జా మందు కనిపిస్తా అన్న. అదే మంచిది. నిమ్మిని చంపిందాన్ని మీ ఇద్దరిని చంపేదేం పెద్ద ఇదేం కాదు. నిమ్మిని చంపిందాన్ని మీ ఇద్దరిని చంపేదేం పెద్ద ఇదేం కాదు. అంతే కదరా నందు? అంతే కదా. మొత్తం నేనెట్లు ఆడవుతున్నా, నువ్వెందుకు ఆడైతే హ్యాండ్ ఇస్తే తల్లి. నేను ఆ పని చేయక మందు పెట్టేది ఇవన్నీ చంపేది, చంపేది ఈసారి చేసేది మాడుదాన్ని ఎవరైతుంది ఇట్లా అందుకే చిన్న వద్దు. అప్ప దాంట్లో 3 కింటాలు తిన్నాను. నీకైతే కలపలు లేరా శివ? లేదు కలపలు తట్టుంటే నేను ఎందుకు తింటా? పంది కదా. బాగుంది కదా పిజ్జా? సూపర్ బ్రహ్మాండమా. అయినా నిమ్మి తగ్గకుండా తిన్నావు, నాకు నచ్చలేదా? భలే ఉందబ్బా. అసలు ఎంత అది ఇదా? ఇదైతే 950 అంత పడింది. ఇంకొక పిజ్జా తినేసి ఏమే బట్టలు చొంబులు ఏమే అర్థమైపోయిందేమో. ఇది రాష్ట్రం గుమ్మడికాయలు దిష్టిగా నీకే గుమ్మడికాయ జ్యూస్ అయిపోతావులే. ఆకాయ చూసంట నీ పెడతారు గుమ్మడికాయ. చల్లవుతావు ఎంతో ఏ రోజు నీ కోరిక నిండా తీర్చుకో. పిజ్జా చాలా బాగుంది, మీరందరూ కూడా ట్రై చేయండి. అంటే బాగా బ్రహ్మాండంగా ఉంది. దీంట్లో మన టేస్ట్ సూపర్. నిమ్మి చెప్తాడు ఇప్పుడు తిని, నిమ్మి ఏమట్లా తినేకి చెప్పు అందరికి బాగుందని.
ఇది వ్యాధిగా ఇక నిరాశ నా చేతి కొడుకుది ఫస్ట్ బోరింగ్ నిరాశ నా చేతి కొడుకుది ఫస్ట్ బోరింగ్ ప్రేమ ప్రేమనా ప్రేమ చూసేయి పక్కన వేసేవు ఓన్లే ఒక్క ఇందులో నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త. ఓన్లే ఏమో చూపు ఏందో ఇప్పుడు విడ్డూరంగా చూస్తాడు కదా. అయ్యో ఏదో వాళ్ళు తయారు చేసిన వాళ్ళు కూడా ఏంటంటే ఓరాక్షన్ చేస్తంటే పైన పొడి చల్లేకి పొడి అదే మైండ్ టేస్ట్ లాస్ట్ గోరీ మీద మట్టి చల్లేకే టేస్ట్ లాస్ట్ గోరీ మీద మట్టి చల్లేకే నేను మనకొచ్చింది నీకు ఎవరు జరుగుతారో సున్ని నైట్ ఉందిలే నేను సైలెంట్ కనబడుతున్నా ఇప్పుడు కామెడీలకి అయితే ఏదో అట్టిపడి తింటానని అనుకుంటానేమో అందరికి సెట్ చేసేది తింటానని అట్టిపండు తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. నీ చేత్తో నీ చేస్తూ నీ చేత్తే ఇలే నువ్వే కదా అన్నింది. ఎన్నో ఏళ్ళ పగ పగ కసి ఎవరు పగ అంటే పగ అంటే కసి కాదు ప్రేమ. నువ్వు పగ పెట్టు నువ్వు ఫస్ట్ మగ అనిపించుకో చాలు జనాలతో బయట ఆయన జనాలు ఎందుకనాలి? ఇది ఇట్లే ఒకసారి చెప్పు అట్లా అన్నీ తిన్నామా ఏ కొత్తగా తిన్నానులే తినే అవన్నీ తినే అట్టిపండు తింటానా అది కాదు ఈ రోజు ఇంత 15 అంటే ఇది కొత్తగా వచ్చిందంటే మార్కెట్ లోకి ఎవరో టోపీ వేసినాడు టోబే అయినాడు కాదు ఒకసారి చూసి చెక్ చేయి ఎట్లుందో చెప్పు ఆడ ఏందేమంటే అది ఎవరు చెప్పాలా చెప్పు మా ఇంట్లో అందరికి చూస్తాను ఎట్లుందో చెప్పాలంట వాళ్ళు ఎట్లుందో చెప్తే సరిపోతుంది చెప్పినావు నువ్వు చెప్పు. తిన్నా మేము తిన్నాము టేస్ట్ చేసినాము నాటేయాలరా నీతో చెప్తే ఒకసారి నమ్ముతారంట చెప్తే? నమ్మరంట ఎక్కువ ఏమి రడ్డు అదే కదా చెప్పు తిను ఒకసారి బ్రహ్మాండం ఉంటుంది నీకు ఎందుకు ఏందని చెప్పు పోని పిజ్జా ఏం పిజ్జా చికెన్ పిజ్జా చికెన్ 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 అంటే వాళ్ళ పైన అన్ని ఉన్నాయి ఏమేమో ఏమేమి అనుకుంటా ఏమన్నీ మసాలాలు చీజ్ అన్ని వేస్తాడు. పాజు పాజా అది నువ్వు నీ పోసుకో పాసు ఏందది ఈజీగా కూడా పాస్ సాస్ అంటే వాడు ఆడ సాహస ఏ బా దండి తిన్నాను మీ ఇద్దరు తినుకో నా పిజ్జా ఇష్టం ఉండవు నేను బ్రిటిష్ వాళ్ళని కాదు నేను చపాతీలు తింటా మీ అంటే మీ తినాలంటే బ్రిటిష్ వాళ్ళ ఎవడు ఏ నీది బ్రిటిష్ పుట్టుపడే కావాలంటే ఫోటోలు ఏడా స్టూడియోలో తీపించుకోపో ఆ టోపీ పెట్టుకొని తెస్తే ఊరికి కాల మీ ప్రేమ నిన్న ఎగిన మర్చిపోయి సిగ్గు శరం తీసేసుకొని మొగాన్ని నేను రోషంగా ఉంటా నేను గుర్తు పెట్టుకుంటా నువ్వు కొట్టి నువ్వు రోజు దాని మీద 2 సార్లు తగ్గినాడు ఇప్పటికి వాడు ఆడ దగ్గర అదంతా వేరేది అదే ఇది తగ్గినావురా తగ్గిండేది వద్దు నువ్వు తినుకో వేరేది మన కోసం అది అట్లా అదే ఇది వద్దులే మళ్ళా మార్చిందని నువ్వు ఫీల్ అవుతావు తగ్గిందేనా పర్లేదు నువ్వు ప్యాకెట్ మారుస్తావా లేదా స్లైస్ అది మారుస్తావా ఏంటి మాడతారు మార్చలే కదా మార్చలేదు మళ్ళీ మార్చి అన్నా నువ్వు మళ్ళా మార్చలే అంటావు కింద పెట్టేది నువ్వే తిను అది అవుతుంది వద్దులే వాడు కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయినప్పుడు తిన్నామా ఇగో నీకు తింటున్నా కదా బాయ్ బాయ్లే ఫోటో తీసుకో. ఏంటి ఫోటో ఊళ్ళు మళ్ళీ తినాలి దాన్నే లేదు అంటే ఎప్పుడు నీకు సన్మానం చేద్దామనమ్మా. ఫోటో తీసుకున్నాం తీసుకోక నా దాంట్లో బారాదు ఈ దాంట్లో బాగుంటే బాగొస్తావు బార్లేని ಯಾವ దాంట్లో అయితే ఎట్లా వస్తావు తీక ఈ పిజ్జా వీళ్ళిద్దరు ఇచ్చినారు అవును ఇచ్చింది మేమే తెలియసి నా కడుపు తిప్పుతుందప్ప. నంది తినే ఎట్లుందా బాగుంది తినేది మసాలా ఎక్కువ వేసిన పైన ఈ పక్క ఇది తీసుకుంటా
అన్ని ఎంగిల్ చేస్తేవానమ్మ ఎవరు తింటాడు? ఎవరు తింటారు? అది కూడా తెలియదురే, ఏదో లేదురే. ఇది కూడా అదేనా? అది కూడా తెలియదురే, ఏదో లేదురే. ఇది కూడా అదేనా? అది కాదు, అంతా ఒకటే కదా అని. బాగుందా? ఇంకేమైనా చివరి కోరికలు ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా? తీయలేను ఏమేమి చెప్పు. మీ ఇద్దరు రాత్రి తీరిపోతాయి. నెక్స్ట్ మూమెంట్ నీకు మూమెంట్ లే. ఇప్పుడు 2 సెకండ్లు చూడు, ఇప్పుడు 2 సెకండ్లు చూడు. మీ ఇద్దరికి ఎట్లుంటారు? 2 సెకండ్లు స్టార్ట్ అయింది. ఎంత ఘాటు ఉంది? అదే ఘాటు వల్ల గొంతులో బీక్తుంది ఏమో. అదే స్పెషాలిటీ. మళ్ళీ నీకేం లేదు దగ్గు గొంతులో? నాకు అలవాటు అయిపోయింది. గొంతు మంట వస్తున్నాయా? సక్సెస్, గ్రాండ్ సక్సెస్, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. పిలిపి అంత బాగా తింటాడు పాపం. ముందుగా బాగా చిన్న బర్రె బిడ్డ చచ్చిపోట్లే, తినాలి కూడట్లేండి. అంటే ఫోన్ చేయి. ఓకే, ఆ బండి ఎత్తుకొని కొని ఆ సమాధి ఆడకనుకో, సమాధి ఆడకనుకో. ఏం చెవులు కూడా సరిగ్గా పడ్డంలే. ఏదో గురుగుతారు. ఏంది గొరగేంలే. ఎంత గట్టి మాట్లాడు కొనుక్కున్నాం అంట. చూడు అన్ని అవయవాలు ఒక్కొక్కటి 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 చచ్చిపోతాయి. ఏంది ఏంది కళ్ళు కనబడవు. నెక్స్ట్ తిను, తిను బాగా తిను. గట్టిగా మాట్లాడు. ఏ తిను, ఏ మూసుకొని తిను అంటాడా? ఏం అవలో ఏమన్నా? ఏ తిను, ఏ మూసుకొని తిను అంటాడా? ఏం అవలో ఏమన్నా? తిను, పని చేయట్లే. ఓలా వేస్తాను కుటుంబం కూడా పని చేయవు నిజంగా. అందుకే ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు చెరువులు వేద్దామా? పని చేయట్లేదా? పని చేయదు, నేను పని చేయదులే. ఒక తిరుగుని చచ్చిపోతాను, ఎట్లా అయిపోతాడు కానీ చెరువులు వేద్దామా? ఏం చేద్దాం చెప్పు. నీళ్ళారా? నీళ్ళు తీసురా. ఏడాది చెప్పుకా. ఆలోచిస్తాడు వాడంతా మనల్ని హింసించేటప్పుడు మనం కూడా బాడీ పార్ట్లు టప్ప టప్ప కట్ చేసి ఒక్కొక్క వైపు ఇసేద్దామా? ఇప్పుడు కత్తి తీసుకుందామా? కత్తి తీసుకొని మెడకే నువ్వు నరికి. నేను నరికేస్తా ఫస్ట్. నరికేసి ఇట్లా బలిచ్చేసి అన్ని కోసేసి అన్ని పేగులు పేగు. అదే స్టార్ట్ అయింది. చింతక్ చింతక్ ఏ రాత రాసేవరా బ్రహ్మి బతుకు చెర. ఇంకేముందిలే, అయిపోయిన తర్వాత పండగ డాన్స్ తీన్ మారేరా, తీన్ మారే. అదేమో ఏముంది బ్రిగ్ బట్ట గిట్టోడు మూసేద్దాం. మూసేకేముంది, ఇంక అయిపోయింది. అయిపోయింది ఇంకా. అబ్బా ఎన్నేళ్ళ నా కసి తీరింది. ఇప్పుడు ఏం చేద్దాం శివ? ఏం చేయాల్సిన అవసరం ఇంకా. అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది ఇంకా. ఇప్పుడు మొత్తం కొద్దిగా స్టిక్ అంతా రాసుకుంటానండి, స్టిక్ అంతా రాసుకుంటానండి. రాసేసుకో. ఫోటో తీసుకున్నారా? ఫోటోలు తీసుకొని గుర్తు పెట్టుకుందాం. నేనందుకు నువ్వు కూడా తీసుకుంటా అంటే ఏదో శవంతానా? మళ్ళా మనకు కనపడ్డు కదా. అవునులే. దా కూర్చో. గుర్తుకోండి చంపేదా నేనే ఒకటి. అది భలే సెట్ ఎవరా. ఓకే నందు ఇంకా పంపించేయి. వాడు పట్టుకున్నాడు. వాడింది పట్టుకుంటాడు. మనం వేసి నందు పోదాం పా మనం. నువ్వు కప్పించి అన్ని చేసుకుని వచ్చే కార్యక్రమం. అవలా చేస్తాను ఏమో నేను ఎట్లా చేస్తాను రా నా చేతులారే. నీ చేత ఇప్పుడు నేను ఒకరిని ఎట్లా వెళ్ళిపోదు. నువ్వు ఇంత కుటుంబం పెద్దండి ముక్కలు కట్ చేసి పడేస్తాను కదా. అంటే ఇంట్లో రక్తం అంతా అవుతుంది. అట్లే వేస్తారు అందరూ. నీకేమో ఇప్పుడు ఏం చేయాలని? నువ్వు చంపే కదా, చంపినోడు నువ్వు ముక్కలు చేయి.
ఏం అవలేదాకా ఏను నీకేమో అవలేకుందారా? ఇప్పుడు అట్లా ఇప్పుడు ఏంటో నీళ్ళు సబ్బడం లేదు నువ్వు ముక్కలు నడికేసి ఒక్కొక్క వైపు ఇసే కాకలు గద్దలు తింటా అంటే నువ్వు రక్తం అవుతావేమో ఏంది కాదు నువ్వు ఫెనైల్ బాటిల్ తెచ్చానే పెద్దది. కాదు నువ్వు ప్లాన్ చేసి నువ్వు మాత్రం నీళ్ళు సబ్బినా ఉంటున్నావు నిన్ను ఎందుకు పెట్టుకునింది? ఎందుకు పీసా ఇచ్చింది? ఇచ్చినావా? ఇద్దరు చేద్దాము కలిసి లేదు, చంపే వరకే నాది, చచ్చిన తర్వాత ప్రాసెస్ నీది. ఇప్పుడు ఎట్లా నేను జౌన్ బయట పోతున్నారు లేవు పతంగా ఎట్లా నేను జౌన్ బయట పోతున్నారు లేవు పతంగా చెప్పి బయట పోయి చేయొద్దు, ముక్కలు చేయి. ముక్కలు చేస్తే ఇక్కడ రక్తం తెగుతుంది కదా. నిజంగా యాక్టింగ్ చూడు ఒకసారి, అప్పటికప్పుడే ఉండదే. చెమట పట్టేసి చూడు, అంటే చెమటైపోయిన బాడీ. చచ్చిపోతాననే కదరా చేసి నువ్వు ఎందుకు మళ్ళీ యాక్టింగ్ కాదు నేను స్వామి ఇప్పుడు ఎట్లా యాక్టింగ్ కాదు నేను స్వామి ఇప్పుడు ఎట్లా ముక్కలు కచ్చేయమంటే ఇదేమన్నా సినిమా స్టోరీ ఇదేమన్నా నంది ఏం చేయాలంట్రా? ఇదే కదా మనం ఫస్ట్ అనుకునే ప్రాసెస్. చెప్పు ఏమే నువ్వునా చెప్పురా. ఏం సైలెంట్ ఉన్నాడు? ముక్కలు కట్ చేసి నువ్వే అన్నావు కదరా బలిస్సా ఇట్లా అట్లా అని. మాట్లాడుకోండి. నిద్రపోయేంటి? మేము మాట్లాడుకోండి శవము శవం కాదు, యాక్టింగ్ చేస్తాడు చచ్చిపోయేటట్టు. లీకైనట్టుంది మన ఇద్దరు చంపేస్తామని. యాక్టింగ్ చేస్తాడు చచ్చిపోయేటట్టు. లీకైనట్టుంది మన ఇద్దరు చంపేస్తామని. మనకి ఈరోజు ఉంది, ఏదో యాక్టింగ్ చేసి కొంపలు పెట్టేసావు కదా త్వరగా ఒక్కలు ముక్కలు లేచేయండి. త్వరగా ఒక్కలు ముక్కలు లేచేయండి. అసలు బ్రైండ్ ఉందేమన్నా త్వరగా కానీ అంటే ఏం చేసినావు తల్లి నువ్వు? ఏం మంది పని చేయించదు ఏం చేసినావు తల్లి నువ్వు? ఏం మంది పని చేయించదు ఏం చేసినారా? నువ్వు పని చేస్తుందని లోఫరోడా బుద్ధి లేదేమన్నా ఎట్లా తెచ్చుకోవాలి? మెడికల్ స్టోర్ లో అడుగుతారా మీరు? మెడికల్ స్టోర్ నాకు తెలీదా? వాడు పోయినాడు. ఎవడు పోయినాడు? వాడు ఏంది ఇచ్చినాడు మీకు? ఏంది కలిపినావు? ఏం కలిపినామన్నా? ఏం కలిపినామన్నా? దేనికి యాక్టింగ్ చేసే చాలైనప్పుడు సంపల్లని నిన్నెందుకు విసిగినప్పుడే నాకు అర్థమైంది. ఈ రోజు నీకు ఎవడు మీరు అడిగిన మందు మెడికల్ స్టోర్ అడిగిలే నాకు ఇచ్చి పంపించినాడు. పొట్లం నాతో ఉంది. నీకు పొట్లంతో ఎట్లా పొట్లం కట్టి ఫుడ్స్ పెట్టాలనేది కూడా నాతో ఉంది. అట్టిపడి నేను నీతో మళ్ళా మాట్లాడతాను. అట్టిపడి నేను సీరియస్ కాలే కదా. అట్టిపడి నేను ఎందుకు ఇప్పుడు తిను అట్టిపడి తిను అట్టిపడి ప్రతి పని ఇదే ప్రతి పని ఇదే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నేనే మనసులో పెట్టుకోలే. చిల్లర ఎదవా పెట్టుకుని చూస్తాను. నువ్వు ఎవడన్నా చేస్తే కరెక్ట్ చేసి సావండి మాత్రం వెళ్ళిపోతారు. కోపంతో ఏంటి హార్ట్ నువ్వు స్టాప్ చేస్తుంది. ఇప్పుడు నీ హార్ట్ స్టాప్ అయ్యేటట్లు ప్లాన్ వేసిన తిను. ఏంది అట్లా చిన్నపిల్లలు ఏమో చేసాం తెలిసి తీసుకో. అది తొక్క ఏదైనా చీమలు తిన్నా చచ్చిపోతాయి. చేతిలో పట్టుకో కూర్చో. తొక్క ఏదైనా చీమలు తిన్నా చచ్చిపోతాయి. చేతిలో పట్టుకో కూర్చో. చేతులు పట్టుకొని కూర్చో. చీమలు తిన్నా ఈగల వలన అవి చచ్చిపోతాయి. చేతులు తీయొద్దు, బయటికి పట్టుకో. ఎవడు ఆ తిరిగి వానకుండల్లా చీమలే తొక్క తింటే వస్తాయంటే తొక్క లోపల ఉండే కాయ తిన్నాడంటే వీడు ఏమైతాడు?
మెడికల్ స్టోర్ ని మీరు మనిషిని చంపే మంది ఇమ్మన్నాడు, మీకు ఆ మందిలే, ఆ మందు నాకు ఇచ్చినాడు. అందుకే రెండు అట్టుపళ్ళు పట్టుకొని వచ్చినావు. గుమ్మడికాయలు ఇచ్చినా, గుమ్మడికాయ ఈ రోజు నీకు జ్యూస్ చేపించి తాపించి నైట్ మీరు వీడు తిన్నాడు తెలిసి మాట్లాడతానా నీకు ఇంకా 10 నిమిషాలు టైం ఉంది బతికేకుందో. గుమ్మడికాయ నీకోసం నేను అసలు గుమ్మడికాయ జ్యూసే తాగను. తాగే నేనే బలానిదేలే, బలహీనమే బూట్స్ పై తెచ్చినా. కన్నా నేనేం తాగను. నీకెందుకే గిడ్డికాయ తెచ్చిన, పెద్ద అట్టి పండు కూడా తేయాలి, గిడ్డి అట్టి పండు తెచ్చిన. సచ్చేటప్పుడు కూడా మ్యాచింగ్ ఉండాలని నిన్ని తొక్క 2 వేసి పూచుతా. వద్దున నా నిజంగా నాది యాదన ప్లాన్ మొత్తం ఎక్కడైనా మొత్తం యాదన ప్లాన్ మొత్తం ఎక్కడైనా మొత్తం చెప్పేసి నేను నందు తెచ్చాడు. నందు అబద్ధాలు చెప్తాడా? నువ్వు ఎట్లా వరకు అదే నువ్వు ఎట్లా నాకు సంపేకే చేత కదా కాపాడేకే పుణ్యాత్ముడా ఇప్పుడు తపస్సు చేసి కాపాడింది. ఫోన్ చేసినావో మీ ఇద్దరు మీరు విషయం కలిపి నన్ను సంపాలనుకోండి, మెడికల్ స్టోర్ అని పిలిపించి మరి చెప్పిస్తా. వారిని బతికించాలని చూసినాడు, మీ ముగ్గురు పోతారు లోపలికి. పోలీస్ స్టేషన్ పోయి ఉంటామా? బతికి పోలీస్ స్టేషన్ ఉండే వాళ్ళు చచ్చిపో. పోలీస్ స్టేషన్ ఉండే వాళ్ళు చచ్చిపో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ప్లీజ్. నీకు నైట్ గుమ్మడికాయతో ఉంది, గుమ్మడికాయ చట్నీ, ఏమి గుమ్మడికాయ తెలుగు చేస్తానా సంపేతం లేనా వస్తానా సంపేతం పట్టినా సంపేతం పట్టు నా కోసం ఏమైనా చేస్తాను. దేశం పట్టినా చూసినావా? అందుకే గిడ్డట్టుగా పెట్టినది ఫస్ట్ డేంజరస్ క్యాండిడేట్ చచ్చిపోవాలని. నేనేమన్నా ఋషియా లేకపోతే ఏమన్నా తపస్సు చేస్తానని కాపాడింది. ఆ కాలం ఈ జనరేషన్ లో ఈ కలియుగంలో అవన్నీ చెల్లవు. కాపాడి నువ్వు రెడీయా? ఏదైనా చేస్తానా? ఇద్దరు ఉన్నారు, మళ్ళా ఇద్దరినే వేసిద్దన్నా ఇజ్జంగా ఎవరు చంపేస్తావు ఫస్ట్? ఏమని చూపిస్తారు కన్ఫామ్ కదా? కన్ఫర్మ్ ఈ మాట మన తప్పకుండా నిశ్చయంగా సంపాలని చూసినప్పుడు లేదా నీకు? బతికిస్తాను. ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ప్రేమంట తక్కువ ప్రేమ ఏమంట? తక్కువ ప్రేమ తక్కువ నువ్వేనా సంపాలని చూసినావు? ఊరికి చంపాలని చూడలేను. నన్ను కొట్టినావు. కొడతారు. ఇప్పుడు ఏం చేయాలి? కొడతారు. తప్ప 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 తప్పండి వేసేయాలి ఎట్లా సంపలే కాబట్టి తప్పంటుంది. అదే నీకు కాచు పడినా నీకు ఇంకా బ్రెయిన్ బంద్ చేయడంలే. ఇప్పుడు ఇద్దరం కలిసి నిన్ను పసక్కు ఇప్పుడు చెప్పు కాపాడు బస్ నువ్వు చెప్పు కాపాడు బస్ పండు నీకు గిడ్డటి పండు త్వరగా విషయం ఎక్కదు. వచ్చే పుండు నువ్వు టెన్షన్ పడే కొద్దీ త్వరగానే ఎక్కుతుంది. ఇప్పుడు చెప్పనా నువ్వు చెప్పనా నువ్వు ఎట్లా అంటే నువ్వు ఏం మాట గీట్ దాతే ఏమన్నా చెప్పనా? గీత దాడతావా? నువ్వు చెప్పి ఫాలో అవుతా చెప్పనా? బుద్ధి చూడరా. బుద్ధి ఏమైంది? ఏం బుద్ధి? చంపేస్తాడని నన్ను. చంపేస్తాను ఏముంది? నిన్నే సంపాదన మంచిది కదా. దాన్ని చంపేంత సీన్ లేదు ఏదో అందుకు లేవు. ఇప్పుడు ఇప్పుడు చంపేస్తా ఆయన చంపేస్తాడు. 12 days పూజ తీసుకోబట్టావా? నిమ్మే మెడకేసేసి సైలెంట్ నీ గూడు చెదిరింది దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక నువ్వు. రే
నాశనం అయిపోతావు. రికార్డ్ అయింది. ఏదో అటెంప్ట్ మర్డర్ కింద ఏదో పెట్టిస్తారు కేసు అంటే కదా. ఇంకా చూసుకో. ఏ అన్నా గిన్న అన్నావంటే నీకు కిటికీలో దూరం ఆపకపడతావు. నువ్వు సంపాదన చూస్తావా అక్కనే? ఏ నేను భగవంతుడు కూడా కాపాడు. రికార్డ్ అయింది మొత్తం చూసుకో. ఇప్పుడు నిచ్చేస్తా ఒక్క ఆడలక్క ప్లీజ్ కా దయచేసి కా వద్దు కా